ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. ఓ వికారమైనటువంటి చట్టాన్ని మినోసోటాలో ఆచరిస్తారు. ఏ పందెంలోనైనా ఒక గ్రీసు వేసినటువంటి పందిని పట్టుకోవడమే వారి ఆచరణ. ఓ చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం ఏమనగా మనుషుల మీద కత్తులు విసిరేయడమే నెటోమా కాన్సాస్ లో జరుగుతున్నది. వెస్ట్ వర్జీనియాలో ఫెరెట్ అనేటువంటి జంతువుని వేటాడడం, తద్వారా జైలు శిక్షను 100 రోజులు విధిస్తారు. మీరు తినేటువంటి ఐస్ క్రీమ్ ని జేబులో వేసుకోకూడదు. ఇది చట్టవిరుద్ధమైనది. కెంటకీలో ఇది చట్టవిరుద్ధమైనది. సముద్రపు పాచిని రాత్రులు సేకరించడం హింసలో జరుగుతున్నది. గవర్నమెంట్ లో ఏ స్త్రీ అయినా చట్టబద్ధంగా తప్పుడు పళ్ళు ధరించడానికి భర్త దగ్గర అనుమతి తీసుకోవాలి. అనవసరమైన సంక్లిష్టమైన విషయాలను గురించి రాణిస్తున్నట్లు అనిపించలేదా? మరోవైపున చూస్తే దేవుని నైతిక కోడ్ స్ట్రీమ్ లైన్ చేయబడింది. అది సంపూర్ణంగా సహసిద్ధమైనవి. అలాగే 10 ఆజ్ఞలు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రతిబింబాలు. అవి దేవుని యొక్క ప్రేమ కలిగిన గుణాతిశయాలు. మన జీవితంలో పాపము ఏ విధంగా సరైన మార్గంలోనికి తీసుకుని వస్తుంది. నాతో కూడా కలిసి రండి, ఇంకా లోతుగా తెలుసుకుందాం. ప్రాముఖ్యమైన ధర్మశాస్త్రాన్ని, ప్రేమను గురించి తెలుసుకుందాం. ప్రారంభంలో మీకు ప్రాముఖ్యమైన అంశాలు తెలియజేశాను. చాలా సంవత్సరాలుగా పురాతనమైనటువంటి ఓడలు మహాసముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా ఈ షిప్పులు మునిగిపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణమేమనగా అందులో ఉన్న కొండలు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఏ విధంగా జరుగుతాయని. ఓడలను ముంచేస్తాయని. అనేకమైనటువంటి పురాతనమైనటువంటి ఓడలు మనం అర్థం చేసుకోవడానికి పొడవైనటువంటి తెరచాపలు, పరపతి చూడడం కోసం, గాలులు, సముద్ర తరంగాలు తెలుసుకోవడం కోసం అవి అడుగు బరువును తెలియజేస్తాయి. గురుత్వాకర్షణ కేంద్రము ద్వారా తలక్రిందులుగా పడకుండా నిరోధించడం కోసం వీళ్ళు జాగ్రత్తగా తీసుకుని వెళతాయి. పగిలిపోకుండా ఉండడం కోసం, పగులు రాకుండా, కంకర రాకుండా అడ్డుకుంటాయి. వాటిని వారు వ్యూహాత్మకంగా ఉంచుతారు. ఓడ దిగువన నుండి కీలంతటా కూడా వాటిని బ్యాలస్ట్ రాయి అంటారు. ఇవి ఓడకు కావలసిన కేంద్ర ఆకర్షణ శక్తినిచ్చి తలక్రిందులుగా వచ్చే గాలిని గుర్తించడానికి ఉంచుతారు. ఇవి చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. భౌగోళిక శాస్త్రజ్ఞులు ప్రపంచవ్యాప్తంలో ఉన్న పోర్టులు తిరిగినప్పుడు కెరేబియన్ సముద్ర తీరాన్ని కనుగొంటారు. కోస్తా ప్రాంతమైన ఫ్లోరిడాలో ఈ ఆసక్తిదాయకమైనటువంటి గ్రానైట్స్, ఈ ఖనిజ సంపదలు ఫ్లోరిడాలోనే ఉంటాయి. రోడ్లు కూడా పగడంతో కూడా తయారు చేయబడతాయి. సరేనా? పోర్ట్లో వాటిని కనుగొంటారు. ఒకవేళ ఎత్తైనటువంటి పర్వతము ఫ్లోరిడాలో గతించిపోయి ఉండవచ్చునేమో, మంచి రహదారులు ఉండొచ్చును. ఇలాంటి వాటిని ఓడరేవుల్లో కనుగొంటారు. ఈ గ్రానైట్ రాళ్లను ఇక్కడ కనుగొంటారు. ఏ విధంగా? ఈ రాళ్లను ఎక్కడి నుంచి వచ్చాయని గుర్తిస్తారు. ఇటలీ నుండి, స్పెయిన్ నుండి, పోర్చుగల్ నుండి, ఫ్రాన్స్ నుండి, అలాగే ఇంగ్లాండ్ నుండి అనేకమైనటువంటి ఓడలు ఈ యొక్క రాళ్లను మోసుకుని వచ్చి అక్కడ ఓడరేవుల్లో దించేస్తూ ఉంటారు. ఆ బరువులను మోసుకునేటువంటి ఆ సమయంలో మరియు అవి స్థిరత్వాన్ని ఇస్తుంటాయి. బోర్లా పడకుండా వాటిని భద్రపరుస్తూ ఉంటాయి, మునిగిపోకుండా కాపాడుతుంటాయి ఆ రాళ్ళు. కనుక మీకు కూడా ఇలాంటి రాళ్ళు కావాలి మీ జీవితానికి. కనుక ప్రాముఖ్యమైన కార్యక్రమానికి వద్దాం. మనం ఈరోజు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. ఇది గొర్రెపిల్ల యొక్క ధర్మశాస్త్రము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆమేన్. దేవుడు తన వాక్యమును 10 ఆజ్ఞలను 2 రాతి పలకల మీద ఇచ్చాడు. ఇది దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి చట్టము. ఇది దేవుని యొక్క వ్రేలు ద్వారా రాయబడింది. యాకోబు ఒక ఉదాహరణ తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము అద్దము లాంటిది. వారు అద్దములో తమ సహజ ముఖములను చూసుకుని మనుషులను పోలి ఉన్నారు. వాక్యాన్ని వినేవారు మాత్రం కాకుండా అలాగూ చేయాలి. అలా చేసిన వ్యక్తి ఏం చేసినా దీవించబడతాడు. ఇక్కడ యాకోబు పత్రిక 1:23 చూద్దాం. ఎలాంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేటువంటి నియమాన్ని యాకోబు మాట్లాడుతున్నాడు. అతడు 10 ఆజ్ఞలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అర్థమవడం కోసం కొన్ని ఉదాహరణలు చెప్తాను. దీనెందుకు చాలా ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఎలాంటి పద్ధతిని యాకోబు ఉపయోగించాడో చూద్దాం. సరేనండి, ఏదైనా వ్యత్యాసం కనిపిస్తుందా? ఇక్కడున్నటువంటి ఆ గుర్తేంటి? ఇది నాకు కనిపించలేదు. ఇక్కడ ఏదో ఉంది, మీరు చూస్తున్నారు. నేను వ్యక్తిని కలుసుకున్నాను ఎయిర్పోర్ట్లో. నేను ఎప్పుడు కూడా కలుసుకోలేదు. అతను అన్నాడు, నీ భద్రత కోసం వెనుకున్నటువంటి జాకెట్ని ధరించమన్నాడు. అతని కాలరు క్రింద తిప్పబడి ఉన్నది. ఇలా ధరించుకుని వెళుతూ ఉన్నప్పుడు అసభ్యతగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఎవరు కూడా అలా ఉండకూడదంట. సహోదరుడు, క్షమించండి బ్రదర్, క్షమించండి, మీ యొక్క కాలర్ని సర్దుతానని చెప్తారు. నన్ను చూస్తే పొరుగువారిలా కనిపిస్తాను. జోక్యం చేసుకునేందుకు క్షమించండి, మీ కాలరు తిరగబడి ఉన్నది. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాను, మరలా నా కాలర్ అలాగే క్రిందికి త్రిప్పబడి ఉన్నది. అలాగే నేను సిబ్బంది దగ్గరికి వెళ్ళిపోయాను.
అతడు నా వైపు చూసి నా కంటిలో ఉన్న నలుసును చూస్తూ ఉన్నాడు. అతని కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మర్చిపోయాడు. ఇలా జరిగింది. నాలో ఎలాంటి తప్పిదం కనపడలేదు. నేను వేసుకున్న వస్త్రాలు గందరగోళంగా ఉండడం గుర్తించలేదు. ఒకవేళ నేను చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను చూసుకున్నాను, నా కాలర్ సరిగా ఉన్నట్లు గుర్తిస్తే, నేను గమనించాలనుకుంటే నాకు అద్దం కావాలి. అది అలా జరిగిపోయింది. అలాంటి స్థలంలో నాకు ఒక స్నేహితుడు కావాలి. మంచిదండి. అలాగే ఇప్పుడు నేను సహజంగా ఉన్నాను. ఇంకో 10 నిమిషాల్లో ఏదో ఒక మార్పు జరగడం చూడబోతారు. ఒకవేళ ఏదో తప్పు జరిగిందేమో. ఇది మురికా లేక పాపమా? రైట్? కాబట్టి నేను అద్దాన్ని తీసుకుని, ఓ ఇలా జరిగిందా, ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇకపై ఇది మంచిది కాదేమో, ఏదో తప్పు జరిగిపోయింది. స్పష్టంగా చూస్తే ఇది చాలా మంచిదే, అద్దంలో చూసుకోవడం. తప్పేంటి అద్దాన్ని చూసుకోవడం ద్వారా? ఒకవేళ నేను అద్దమే వద్దనుకుంటే అంతా బాగుందనుకుంటాం. రైట్? ఇలా మనం చూసుకుంటే అజ్ఞానము ఆనందమా? చాలామంది క్రైస్తవులు అజ్ఞానము ఆనందముగా అనుకుని ధర్మశాస్త్రాన్ని వద్దనుకుంటారు. ధర్మశాస్త్రం ఇష్టం లేదంటారు. ఒకసారి ధర్మశాస్త్రాన్ని చూస్తే నీలో అపరాధ భావన కలుగుతున్నది. ఏదో ఓ తప్పు దిద్దుకోవాలి. ఎన్నిసార్లు ఇలా ఆలోచిస్తాం, మంచిది, నేను అద్దాన్ని చూసేంతవరకు కూడా అది నాకు ఈ విధంగా చూపిస్తూ ఉన్నది, దేన్ని తీసివేయాలో నాకు చూపిస్తూ ఉన్నది. అయితే నేను ఏ విధంగా దీన్ని తీసివేయగలను? దీన్ని తీసివేయాలంటే అద్దమేమన్నా పనికొస్తూ ఉన్నదా? ఇది నాకు చూపిస్తుంది కానీ ఇది ఏమాత్రం కూడా తీసివేయలేదు. పనికిరాదేమో, వదిలించుకోవాలంటాం, అదే మంచిది అనుకుంటాం. అద్దము మురికిని తీసివేయదు కానీ అది మనకు చూపిస్తూ ఉన్నది. ఏదో ఒక తప్పు జరిగిందని, ఒకవేళ ఉదాహరణకు ఇది ఒక పాపం అనుకుందాం, ఈ అద్దం అది తీసివేయజాలదు. అయితే ఇది నాకు క్షుణ్ణంగా చూపిస్తుంది. ఏ విధంగా పాపాన్ని తీసివేసుకోగలను? దేని ద్వారా పాపమును కడుక్కోగలను? యేసుక్రీస్తు యొక్క రక్తం. దానికి ఉన్నట్టు ఉపోద్ఘాతం ఏంటి? థ్యాంక్ యూ మిస్టర్ బ్యాచులర్. కాబట్టి ఇది ధర్మశాస్త్రం, ఇది యేసుక్రీస్తు రక్తం. నాకు ఈ అద్దం కావాలి. ఓ నాకు సమస్య ఉంది, నేను పశ్చాత్తపడ్డాను. ఆ తరువాత నాకున్నటువంటి ఒక గుర్తుని నేను ప్రయత్నం చేసి తీసేస్తూ ఉన్నాను. తీసివేసి అద్దాన్ని చూసుకున్నప్పుడు అప్పుడు నేనంటాను, అయ్యో నేను చాలా అందంగా ఉన్నాను, బాగున్నాను, ఈ అద్దంతో నాకు ఎలాంటి సమస్య లేదు. అయితే సమస్య నాకు ముందుగానే ఉన్నది. కొంతమంది ధర్మశాస్త్రము అపరాధ భావన మోపుతుంది. ఎందుకనగా వారు తప్పు చేస్తూ ఉన్నారు. అందుకే ధర్మశాస్త్రం వద్దంటారు. ధర్మశాస్త్రంతో పాటు యేసుక్రీస్తు రక్తం కావాలి పాపం తీసివేయడం కోసం. అయితే ధర్మశాస్త్రంతో సమస్య లేదు. అయితే ధర్మశాస్త్రం యేసునందుకు నడిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే అద్దం వద్దనుకుంటామో మీ పాపాన్ని మీరు చూసుకోలేరు. సాతానుడు చెబుతూ ఉంటాడు, సమస్తం కూడా చాలా చక్కగా ఉన్నదని చెబుతూ ఉంటాడు. నువ్వు చేసేదంతా సరి అని అంటాడు. నీ ముఖం మీద గుర్తుంటున్నది, అందరూ నీ వైపు చూస్తుంటారు. అప్పుడు నీవు కలలో జీవిస్తావు. ప్రజలు ఎలా ఉంటారు? క్రీస్తు వచ్చినప్పుడు ప్రభువా ప్రభుని పిలిచినప్పుడు నేను ఎరుగును అంటాడు ఆయన. మీరెవరో ఎరుగును ఎందుకు అలా చెప్తున్నాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పారిపోండి అంటాడు. దోషమునకు అర్థం ఏంటి? గ్రీకులో లాలెస్నెస్ అంటారు. చాలామంది యేసును చూసి నేను వీధిలో మీ గురించి ప్రకటించినప్పుడు ఆయన మీరెవరో నాకు తెలియదని తెలియజేస్తాడు. అక్రమం చేయవారులా నా దగ్గర నుంచి పారిపోండి. ఎందుకు ప్రభువా ప్రభు అంటున్నాను? నేను చెప్పినట్లు మీరు చేయలేదు. ఇది దేవుని చిత్తము, దేవుని ధర్మశాస్త్రం. అది పాత నిబంధన అనగా ఏంటి? అది ఎందుకు విఫలమైంది? ఎందుకంటే సహజంగా మనం క్రొత్త నిబంధన చట్టం కింద రైట్. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీరు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. కనుక ఆ పాత నిబంధన గ్రంథంలో అవి 10 ఆజ్ఞలు, అవి రాతి పలకల మీద వ్రాయబడ్డాయి. నిబంధన అనగా అది ఒక అగ్రిమెంట్ లాంటిది. ఇది ఇద్దరి మధ్య జరుగుతుంది. దేవుడు మొదటగా 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయుల వారితో నిబంధన చేశాడు. ప్రజలందరూ కూడా దేవుడు చెప్పింది మేము చేస్తామన్నారు. ఒకవేళ మనం ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంటే, నా ఇంటిని అమ్ముతూ ఉన్నాను, నాకు $30 లక్షలు కావాలి. అయితే వారు అంటారు 28 లక్షలు అంటాం, ఆ తర్వాత 29 లక్షలు. ఓకే, ఆల్ రైట్ అంటాం. అగ్రిమెంట్ చేసుకుని వాటిని ఇద్దరు కలిసి రాసుకుంటారు. ఆ తర్వాత నీకు ఒక కాపీ సేల్ అగ్రిమెంట్ ఇస్తారు. పర్చేస్ అగ్రిమెంట్ నా దగ్గర కాపీ ఉంటుంది. సరికదండి? ఇది నిబంధన, ఇది నిబంధన. అదే నేను అగ్రిమెంట్ అంటే. దేవుడు మాట్లాడాడు, దేవా మేమన్నీ చేస్తామన్నారు. దేవుడు అన్నాడు నేను మీకు కాపీ ఇస్తానన్నాడు. మోషే ఆ వ్యక్తితో దేవుడు తన అగ్రిమెంట్ అనే నిబంధన ఇచ్చాడు. ఇది నా ధర్మశాస్త్రం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూస్తే, నీవు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుంటే, 10 ఆజ్ఞలు చెప్పిన రీతిగా దేవుని ప్రేమించాలి అని. ఆజ్ఞల విగ్రహారాధన చేయకూడదు. నన్ను ప్రేమించేటువంటి వారిని 1000 తరముల వరకు నేను కరుణించేదని ప్రభు సెలవిస్తున్నాడు. దాన్ని తాళపు చెవిమనగా దేవుని ప్రేమించడం. వారు ఆ చట్టాన్ని అనుసరించారా?
మోషే పర్వతాన్ని దిగి వచ్చినప్పుడు వారు ఒక బంగారు దూడను చేసుకున్నారు. వారు దానికి ధూపం వేశారు. అక్కడ వారందరూ పార్టీ చేసుకున్నారు. వారు నగ్నంగా దాని ఎదుట ఆడడానికి వారు లేచారు. వారు చట్టాన్ని విస్మరించారు, విగ్రహారాధన చేశారు. దేవుడు అన్నాడు, చూడండి, మీరు నేను చెప్పినట్లు నా ఆజ్ఞలు గైకొనలేదు. అది పాత నిబంధన. దేవుని ఆజ్ఞలు రాతి పలకల మీద వ్రాయబడ్డాయి. నూతన నిబంధన దేనిపైన ఆధారమైనది? నూతన నిబంధన ఏం చేస్తుందనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను వ్రాసేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:10. ఒకవేళ బైబిల్ మీద ఉంటే మీ బైబిల్ ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ నూతన నిబంధన చూద్దాం. అది నూతన నిబంధనలో కాదు. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పిన రీతిగా క్రొత్త నిబంధన గురించి ఇర్మియాలో చెప్పబడింది. మీరు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నది, ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారు చేయి పట్టుకున్న దినములు వారి పితరులతో నేను చేసిన నిబంధన కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి, ఇదే యెహోవా వాక్కు. దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో నిబంధన చేయదును, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను, యెహోవా వాక్కు ఇదే. నిబంధన ఎలా చేయాలి? ఆయన అలా చెప్పలేదు. దయతో నన్ను వెంబడించండి, ప్రభు సెలవిస్తున్నాడు. అదే నిబంధన వ్యత్యాసమైన స్థలంలో ఉంచుతాను. వారి మనస్సులో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. క్రొత్త నిబంధన ఏమాత్రమూ మార్పు లేదు గాని క్రొత్త నిబంధన స్థలం మాత్రమే మార్చబడింది. ఆయన నీ హృదయంలో దాన్ని వ్రాస్తున్నాడు తన ప్రేమ ద్వారా. కృప క్రింద జీవించుట దేవుని ధర్మశాస్త్రమును అనుసరించుటకు నిరర్ధకము చేయుచున్నదా? నేను ధర్మశాస్త్రం క్రింద లేని కృప క్రిందనే ఉన్నాను. అయితే బైబిల్ ఏం చెబుతుంది? మీరు ధర్మశాస్త్రం కింద ఉన్నారా? పౌలు అంటున్నాడు ధర్మశాస్త్రం కింద ఉన్నంటే అర్థమేంటి? దీని అర్థమేమనగా, ఇకపైన మీరు ధర్మశాస్త్రం క్రింద ఉండనేరనగా దీని యొక్క సత్యం ఏంటి? దీని అర్థమేమనగా, నిజాయితీగా ఉండడానికి బాధ్యత అది. ఇకపై దొంగిలించకూడదు, నిజాయితీగా ఉండాలి. మీ భార్య వైపు చూసి ఇలా చెప్పకూడదు, నీవు శిరస్సు వహించవలసిన 7వ ఆజ్ఞ. ఎవరైనా దీన్ని విశ్వసిస్తున్నారా? అది చాలా దారుణమైనటువంటిది. పౌలు గారు తీసుకున్నటువంటి అర్థం ఏమనగా, ఎందుకనగా యేసుక్రీస్తు చేసిన త్యాగము ద్వారా మనము ధర్మశాస్త్రము శిక్షా విధి కింద ఏమాత్రము లేము. పాపమునకు వచ్చే జీతము. దీన్ని మీరు అనుకరించాలనే ఉద్దేశం కాదు గాని, స్నేహితులారా ఎక్కడికి వెళ్ళకండి. ఇంకొద్ది నిమిషాల్లో నేటి కార్యక్రమంలోనికి మరలా తిరిగి ప్రవేశించుదాం. మీరు మీ యొక్క వివాహ దినాన్ని మర్చిపోయారా? లేదా ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మర్చిపోయారా? ఒకవేళ మీ స్నేహితులు మీ యొక్క జన్మదినాన్ని మర్చిపోతే చాలా బాధపడతారు కదా. అయితే నేను మీతో చెప్పినదేమనగా, అయితే దేవునికి ప్రత్యేకమైన దినం కలదు. అయితే ప్రపంచ దేశాలంతా కూడా మర్చిపోతూ ఉన్నారు. నిజానికి మానవ చరిత్రలోనే ఇది ప్రాముఖ్యమైనటువంటి దినం. ఇది ఒకవేళ దాన్ని మర్చిపోతే మీ జీవితం అంతా నాశనమైపోతుంది. ఈ దినాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే కనుకనే నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. ఈ అద్భుత సత్యాలు తెలుసుకోవడానికి ఓ ప్రత్యేకమైన పుస్తకం ఉన్నది, చరిత్రలో మరువబడిన రోజు. దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇన్ని నాళ్ళు ఈ నమ్మశక్యం గాని సత్యం ఎలా దాచబడిందో. ఒకవేళ మీరు మీ కుటుంబం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోబోతుంటే ఏం జరుగుతుంది? ఈ ఉచిత కాపీ పొందడం కోసమై ఈ తెరపై ఉన్న నెంబర్ను సంప్రదించండి. ఆఫర్ నెంబర్ 407 అని చెప్పండి. మా వెబ్ అడ్రస్ ను సంప్రదించండి. ఈ నమ్మశక్యము కాని సత్యాలు మీరు చదివిన తరువాత మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి. మిగతా కార్యక్రమంలోనికి మనము ప్రవేశించుదాం. దేవుని వాక్యం ద్వారా అనేకమైన సత్యాలు మనం నేర్చుకుందాం. ఒకసారి నేను రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు. ఇది నిజమైన కథ. నేను శరవేగంతో కారు నడుపుతూ ఉన్నాను. నిజంగానే నేను చాలా శరవేగంతో వెళుతూ ఉన్నాను. స్పీడ్గా వెళుతున్నాను. అప్పుడు రహదారిలో ఉన్న పోలీసులు వారు నా ప్రక్కలోనే ఉన్నారు. వారు చక్కగా తమ పక్కకు నన్ను లాక్కున్నారు. మీరు ఈ విధంగా శరవేగంతో వెళ్ళడం మంచిది కాదన్నారు. మీరు వెళుతున్నారు, నేను మిమ్మల్ని సులువుగా పట్టుకోవచ్చు అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఆఫీసర్ గారు క్షమించండి అని తెలియజేశాను. ఈ రోడ్డు పైన 70 కిలోమీటర్ల శరవేగంతో వెళ్ళాలని ఉన్నది, కనుక ఈ హైవే మీద ఇలాగే వెళ్ళాలి అని అనుకున్నాను. క్షమించి నన్ను కనికరించండి అన్నాను. కొద్దిసేపు నేను అలాగా నా డ్రైవింగ్ చూసి గర్వపడడం లేదు. నేను కూడా చక్కగా ట్రాఫిక్ స్కూల్ నేర్చుకున్నాను. మీకు తెలుసా, ప్రభు రాకడ సమీపంగా దానికే స్పీడ్గా వెళ్ళాను. అందుకనే ఇలా డ్రైవ్ చేశాను. కనుకనే నేను స్పీడింగ్ టికెట్స్ కూడా తీసుకున్నాను. మరియు నేను అన్నాను, దయతో కరుణించండి, నా ఇన్సూరెన్స్ క్రింద పడిపోయినట్లుగా నేను కూడా దాన్ని దాచి ఉంచాను. నేను ఇంటికి వెళ్ళి నా సతీమణితో నేను మరో టికెట్ కూడా కొనుక్కున్నాను అన్నాను. నేను ఒప్పుకున్నాను, తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నా, నన్ను కరుణించండి. ఇప్పుడు నాకు చట్టం అవసరం లేదు, నాకు కరుణ కావాలి. అతడు ఆల్ రైట్ అన్నాడు. ఆయన నన్ను హెచ్చరిస్తూ ఇలా అన్నాడు, హెచ్చరిక ఈ విధంగా రాస్తున్నాడు, మెల్లగా వెళ్ళండి అన్నాడు.
నేను అన్నాను ప్రైజ్ లార్డ్. నన్ను అతడు పట్టుకున్నప్పుడు అక్కడి నుంచి పరిగెత్తి పారిపోలేదు. అరే ఎందుకు నువ్వు చాలా వేగంగా ఉన్నావు? పోలీసు వారు పట్టుకొని ఇలాగే నన్ను అంటున్నారు. తర్వాత అన్నాడు ఇప్పటికే ఆలస్యమైన దగ్గర వెళ్ళిపోనని అన్నాడు. అతను నన్ను వదిలేశాడు కనుక ముందు కంటే ఇంకా వేగంగా వెళ్ళాలనుకుంటున్నాను. అలా అని మీరు అనుకుంటున్నారా? మరేం జరిగిందంటే నేను వారి ద్వారా పట్టబడను, ఎందుకంటే చట్టాన్ని మీరాను. వారు వెలిగిస్తున్న ఎర్ర లైట్ బ్లూ లైట్ చూశాను. మీరు ఎప్పుడైనా ఒకసారి పోలీస్ మెన్ చూసినప్పుడు మీ కాళ్ళను ఆటోమేటిక్గా యాక్సిలేటర్ మీద ఉంచుతారు. లైట్ వేసినప్పుడు ఆ పోలీసు మెన్ చూసి ఎలా ఆగుతారో మరి అక్కడి నుంచి వచ్చిన పిదప చివరిగా ఆయన ఏం చేశాడనగా, చివరిగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అయితే నేను నీకు టికెట్ ఇవ్వడం లేదు. నేను ఇకపై చట్టం క్రింద లేను, ఇప్పుడు కృప క్రింద ఉన్నాను. ఆయన నన్ను క్షమించాడు. ఇది చాలా గొప్ప విషయం కదా అండి. ఇకపై నీకు టికెట్ చెల్లించను. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. ఇది జరిగింది చాలా మంచి, అది మంచి ఉదాహరణ. అతను అన్నాడు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? అప్పుడు నేను అనుకున్నాను ధర్మశాస్త్రం కింద నేను విడిపించబడ్డానని. ఆయన మాటల ద్వారా నేను విడిపించబడ్డాను. దీని అర్థం ఏంటి? 90 మైళ్ళ దూరం శరవేగంతో నేను తిరిగి వెళ్ళాలా? నేను కార్ ఇంజిన్ స్టార్ట్ చేశాను. పోలీస్ మ్యాన్ ఎదురుని పారిపోయి కంకర్ రోడ్డు మీద నా కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాను. దేవానికి స్తోత్రం, నేను ఇప్పుడు ధర్మశాస్త్రం కింద నేను కృప కింద ఉన్నాను. ఇది ఎలా జరిగింది? కాదు నేను అలా చేయలేదు. వందనాలు ఆఫీసర్ గారు. నేను ఒక బట్ట తీసుకుని ఆ అద్దాన్ని ఒకసారి తుడుచుకున్నాను. నేను కిటికీలో గుండా తొంగి చూశాను. నేను బ్లింకర్ ఆన్ చేసుకున్నాను, గీర్ ఆన్ చేశాను. మెల్లగా కారు నడుపుతూ ఉన్నాను. 6 మైళ్ళ పరిధిలో ఎటువైపు చూసినా కారు లేకుండా చూసుకున్నాను. చాలా జాగ్రత్తగా గంటకు 45 కిలోమీటర్ల దూరంలో దాన్ని నడపసాగాను. దేవునికి స్తోత్రం. ఎందుకనగా నేను ధర్మశాస్త్రం కింద లేను కనుక నేను కృపలో ఉన్నాను. నేను రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ఉండాలి, రైట్? క్రైస్తవులు వారికి అనుగ్రహించినటువంటి క్షమాపణల గురించి ఏమనుకుంటారనగా, క్రైస్తవులు ధర్మశాస్త్ర చట్టాన్ని వారు ఉల్లంఘించుచూ ఉన్నారు. చాలా వారు జాగ్రత్తగా ఉండవలసిన వారై ఉన్నారు. మరలా యేసుక్రీస్తుని సిలువలో వేయరాదు. ఆమేన్. మనం విధేయత కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనము ధర్మశాస్త్ర కింద లేము, కృప కింద ఉన్నాం. పౌలు అంటున్నారు రోమా 6:15లో, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనగు వారం కామని పాపము చేయదుమా? అది ఎన్నటికీ కూడదు. అయితే కొన్ని సంఘాలు ఈ విధంగా బోధిస్తూ ఉన్నాయి. రోమా 3:31, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచూ ఉన్నాము. విశ్వాసముతో ఉంటే చట్టాన్ని ఉల్లంఘించము. మీరు ముద్రించబడ్డారు, ధృవీకరించబడ్డాం. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను తప్పిపోకుంటే ఆకాశమును భూమి గతించిపోవును, సులభము అన్నాడు లూకా సువార్త 16:17లో. ఆకాశముందా? భూమి కూడా ఉన్నది కదా. అయితే దేవుని 10 ఆజ్ఞలు కూడా ఉన్నాయి. నేను మీకు ముందుగా తెలియజేశాను, యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ధర్మశాస్త్రాలను అనుసరించడం ద్వారా ప్రజలు రక్షించబడుతున్నారు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేస్తాను మీకు. ప్రజలు ధర్మశాస్త్రమును ఆచరించడం చేత రక్షించబడుచూ ఉన్నారా? పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రమని, ఇప్పుడు కృప అని, అది నాన్ సెన్స్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము విశ్వాసము ద్వారా రక్షించబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందులో పాత నిబంధనలో ఉన్న వారందరి గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాయి. విశ్వాసం ద్వారా రక్షించబడిన వారు విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు. మెస్సియాను ముందు చూస్తూ అలా చేశారు. మనము మెస్సియాను వెనుక చూస్తూ రక్షించబడుతున్నాం. అందరూ కూడా యేసు ద్వారా రక్షించబడ్డారు. ఎవరు కూడా క్రియల ద్వారా రక్షించబడలేదు. విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. మనము ధర్మశాస్త్రము ద్వారా రక్షించబడ్డామని కాదు గాని దాన్ని అనుసరించడం ద్వారా రక్షించబడుతున్నాం. యేసు అన్నారు, వారి ఫలముల గురించి వారిని గుర్తించవచ్చునన్నారు. మనం ఆత్మఫలములతో నింపబడినట్లయితే మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొనమన్నాడు. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరును అతిశయపడ వీలు లేదు. D.L. మూడీ గారు చెప్పిన విషయం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గొప్ప బోధకుడు. హోరేబునందు సీనాయి పర్వతం వద్ద మోషే చేత ఇయ్యబడిన దేవుని 10 ఆజ్ఞలు అని ప్రజల వినికిడిలో ప్రకటింపబడిన మాట నుండి నేటి వరకును ఎల్లప్పుడూ ఆచరించదగినవి మరియు ప్రామాణికమైనది. కొంతమంది బెల్లిగ్రహం గారిని కొన్ని ప్రశ్నలు వేశారు. ఆయన దళాసులో ఉన్నప్పుడు వారు ఈ విధంగా ప్రశ్నించారు, మనం ఇంకనూ 10 ఆజ్ఞలు గైకొనవలనని దేవుడు కోరుచున్నాడా? డాక్టర్ బెల్లిగ్రహం గారి యొక్క సమాధానం, 10 ఆజ్ఞలు 3000 సంవత్సరాల క్రితము దేవుడు మోషేకిచ్చినప్పుడు ఎంత ప్రామాణికమైనవో నేటికి అంతే ప్రామాణికమైనవి. ఆకాశము భూమి గతించిపోయినను గాని ధర్మశాస్త్రం నెరవేరు వరకు దాని నుండి ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. మరి సిలువలో కొట్టివేయబడినటువంటి ధర్మశాస్త్రం ఏంటి? ఇలా ప్రశ్నించి కొంతమంది గందరగోళం సృష్టిస్తున్నారు. మీరు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము చూడండి.
ఇది ఓ ప్రత్యేకమైనటువంటి మెటీరియల్. దీన్ని వెంబడిస్తే ఆ పాఠ్యభాగం నుంచి మాట్లాడుకుందాం. రాతి పలకల మీద వ్రాయబడిందని వారు ఈ విధంగా వివరిస్తూ ఉంటారు. సిలువలో మేకులతో కొట్టివేసిందేంటి? 10 ఆజ్ఞలా? కొలసీ 2:14లో దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించాడు. నిర్గమకాండము 32వ అధ్యాయములో దేన్ని మేకులతో కొట్టివేశాడో చూడగలము. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవుడు రాశాడు. దేవుడే ఆ 10 ఆజ్ఞలను రాశాడు. కానీ అది మానవ వ్రాత ఏమాత్రం కాదు. అయితే మోషే ఏం రాశాడు? మరి ఉత్సవ చట్టములు అలాగే శాసనములు 2వ దినవృత్తాంతం 33:8లో చూస్తే అక్కడ మనం చూడగలము. ఆయన అంటున్నాడు, నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడిన యెడల మీ పితరులకు ఖాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలీలను నేను తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనస్సే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఉత్సవ చట్టములు అలాగే శాసనములు 10 ఆజ్ఞలను వారు ఎక్కడ ఉంచారు? మందసపెట్టెలో. ఉత్సవ చట్టములను శాస్త్రములు ఎక్కడ పెట్టారు? ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 25-26లో చూస్తే మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందస్సపు ప్రక్కన ఉంచుడి, అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా ఉండును. కొలసీ పత్రికలో పౌలు ఏం చెప్పాడు తెలుసా? మన మీద రుణముగా ఉన్నటువంటివి చక్కగా ఉన్నాయి. ఒకవేళ నువ్వు యూదుడు అయినా పౌలు ఏ విధంగా అర్థం చేసుకున్నాడు అనగా, అతడు చేవ్రాతను గురించి తెలియజేస్తున్నాడు. మోసే రాసినటువంటిది ఉత్సవ శాసనములు అలాగే చట్టములు మన మీద రుణముగా ఉన్నవి. అతడు 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నాడు. 2 చట్టాల మధ్యలో వ్యత్యాసం ఉన్నది. ఎఫెసీ 2:15లో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలని ఆయన చట్టాలను శాసనాలను మేకులతో కొట్టేశాడు. మేకులతో మనము ఆ రాళ్లను కొట్టగలమా? ఆయన ఉత్సవ శాసనములను మేకులతో కొట్టివేశాడు. ఈ చట్టములన్నీ కూడా ఉత్సవ కాలంలో జరిగేటువంటి విశ్రాంతి దినాల గురించి, బలి అర్పించడం గురించి, ఇంకా చాలా ఉన్నాయి. దేవుని ఆలయంలో చేయవలసినవి 10 ఆజ్ఞలు నిత్య స్వభావము కలిగినటువంటివి. పాపము చేయడం అంటే యేసేబు పోతిఫరు భార్యతో పాపం చేశాడనా? ఏం జరిగింది అక్కడ? అతడన్నాడు, ఈ ఘోర పాపాన్ని నేను ఏ విధంగా చేయగలను? 10 ఆజ్ఞలు ఎక్కడ వ్రాయబడ్డవి? ఇవి జరగకముందే పాపం అంటే ఏంటో తెలుసును. మరి దేవుడు కయ్యూనుతో చెప్పాడా? పాపము చేసి తన యొక్క తమ్ముణ్ణి చంపేశాడు కదా. ఏదైనా తోటలోనికి వెళదాము మోసే వ్రాయక ముందు నరహత్య పాపమని. 10 ఆజ్ఞలను చూస్తే అవి నిత్యమైనటువంటి స్వభావం గలవి. ఉత్సవ చట్టములు శాసనములు కల్వరి శిలువలో మేకులతో కొట్టేశాడు. అవి అస్థిరమైనవి. ప్రభువైన యేసును గుర్తించడానికి స్నేహితులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కనుక మనము జీవించేటువంటి యొక్క సమయము క్రైస్తవులు ముసుగు కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి దినాల్లో ఉన్నాం. మనము గ్రహించవలసిందేమనగా, దేవుడు దేశాలన్నిటిని కూడా ఏకం చేసినప్పుడు ఆయన తన యొక్క సొంత స్వరముతో అందరితో మాట్లాడాడు. ఆ పర్వతం మీద ఉరుములు పొగరాజుకున్నది. ఆయన రాతి పలకలు తీసుకున్న పేపర్ కాదు, తన యొక్క వ్రాతతో వాటిని పవిత్రమైనటువంటి నీ దేశంలో వాటిని ఉంచాలని కోరుతున్నాడు. బంగారు రేకులతో పొదగబడిన మందసపు పెట్టెలో పరిశుద్ధమైనటువంటి స్థలములో ఇవి నా వాక్కులు, నా చిత్తాన్ని వారితో మాట్లాడాను. అయితే క్రైస్తవులకు మీరు యేసుని ప్రేమించాలి, ధైర్యముతో చెప్పగలము. వాటిని గురించి ఆయన పట్టించుకోవడం లేదు. అవి చాలా ప్రాముఖ్యము కాదులే అనుకుంటాం. ప్రపంచంలో ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అయితే ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో మరలా తెలుసుకుందాం. చివరిగా చూస్తే, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? మీరు గ్రహించగలిగితే యేసు ఎంతగా ప్రేమించాడో నిన్ను రక్షించడం కోసం. నాకొక కథ జ్ఞాపకం వస్తుంది. ఒక వ్యక్తిని గురించి. తన పొరుగువాని ప్రక్క నుంచి వేగంగా నడుపుతూ ఉన్నాడు. అతడు ఎర్ర బ్లూ లైట్ చూశాడు, అక్కడికి ఆగిపోయాడు. మరియు పోలీస్ మెన్ వచ్చారు. అతడు, ఆఫీసర్ గారు చూడండి, నేను శరవేగంతో వెళ్లడం లేదు, ఆగిపోవడం సిగ్నల్ చూసి కంప్లీట్గా ఆగిపోయాను. నేను చుట్టూ చూసి అలాగుననే ఆగిపోయాను. నాకు కొద్ది విశ్రాంతినివ్వండి, నేను వెళ్ళే సంఘానికే మీరు కూడా వెళుతూ ఉన్నారనుకుంటాను. అయితే ఆఫీసర్ ఏం కూడా చెప్పలేదు, అలా నడుస్తూ ఆ వ్యక్తి యొక్క కారు వెనక వెళ్ళి ఏదో రాస్తూ ఉన్నాడు. అది చూసి అతడు చాలా నిర్ఘంతపోయాడు. అతడు ఈ విధంగా నేల కొట్టి అలాగా, అయ్యో నా యొక్క ఇన్సూరెన్స్ అలాగా వెళ్ళిపోయిందని ఎంతగానో ఆలోచన చేస్తున్నాడు.
చివరిగా పోలీసు వచ్చి ఆ యొక్క విండోని తట్టినప్పుడు, ఆ యొక్క విండో షట్టర్స్ అతను తొలగించినప్పుడు ఆ పోలీస్ మ్యాన్ ఓ చిన్న పేపర్ మొక్క అతనికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చాలా కోపంతో మండిపడుతూ ఉన్నాడు. పోలీస్ మ్యాన్ తన కారులో కూర్చొని నడపసాగాడు. ఆ పేపర్లు ఏమని తెలుసా? అది ఒక టికెట్ అండి, అది ఒక హెచ్చరికనిచ్చే నోట్ అండి. పోలీస్ మ్యాన్ అన్నాడు, మీరు నాకు తెలుసండి బాబ్. అప్పుడు ఆయన అన్నారు, ఈరోజు నేను నిన్ను తిరిగి పంపించేస్తున్నాను. ఆయన అన్నారు, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వేగంగా డ్రైవ్ చేసే ఒక డ్రైవర్ నా కుమార్తెను 4 సంవత్సరాల క్రితం చంపేశాడు. నిజంగానే నేను క్షమించలేకపోతూ ఉన్నాను. అయితే నేనేమనుకుంటానంటే, మరో విధంగా క్షమించే గుణాత్యం నాకు సాయం చేయదని, కనుక దయచేసి మెల్లగా వెళ్ళండి. ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది. ఆ మనిషి పట్టబడినప్పుడు అతడికి వ్యత్యాసంగా ఉంటాడా? అతడు క్షమాపణ నొందాడు. ఆ ఆఫీసరు తన యొక్క కుమార్తెను పోగొట్టుకున్నప్పటికీ కూడా, మీరు కల్వరి శిలువలో ప్రభువైన యేసును చూసినప్పుడు ప్రపంచ పాపాలు కాదు, నీ పాపం కోసం ఆయన మరణించాడు. ఆయన శిలువలో వేలాడడం నీ యొక్క లాలెస్నెస్ నిమిత్తం. ఒకవేళ మీరు నన్ను ప్రేమించినట్లయితే నన్ను బాధపరిచే విధంగా చేయకండి అంటున్నాడు. నన్ను బాధపరచకండి, ఇతరులను కూడా బాధపరచకండి. దేవుని బాధపరచడమే కాదు, నిన్ను నువ్వు బాధపరచుకోవడం కాదు, నీ పొరుగు వారిని బాధపరుస్తున్నావు. నీవు దేవుణ్ణి ప్రేమించి, నీ పొరుగువాన్ని ప్రేమించి, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే మీరు ఈ విధంగా దేవుని చట్టానికి విధేయత చూపించగలరు. అప్పుడు దీవించబడతారు. మీకు సమాధానం ఉంటుంది. ఇలాంటి సమాధానం మీకు కావాలా? ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, దేవుని సాయం లేకుండా ఏమైనా చేయగలమా? చేయలేం. మనము ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడ్డామా లేదా కృప ద్వారానా? మీరు కృప ద్వారా రక్షించబడినట్లయితే యేసుని ప్రేమించండి, ఆయన ఆజ్ఞలు గైకొనండి. ఇకపై నొప్పి లేదు, బాధ లేదు. ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన, బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారాన్నిచ్చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.